చాలాసార్లు మనల్ని మనము ఆత్మలో నడిపించకుండా ఉన్నప్పుడు దుష్టుడు వస్తాడు, కోపము ద్వారా వస్తాడు. మొదటిగా మన మనస్సుని తాకుతాడు. మనకెక్కడ నుండి కోపం వస్తుందో, ఏం చేస్తామో తెలియదు, వెంటనే అది శరీరమును తాకుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక సాతాన్ని మన జీవితంలో పని చేయకుండా మనం వెళ్ళగొట్టడం వేరు, అదే సమయము మన జీవిత పయనములో జరుగుతున్న గాయాలను ప్రభుని ఆహ్వానించి స్వస్థపరచుకుంటూ ముందుకు సాగిపోవలసినది కూడా చాలా ముఖ్యం. జీవిత పయనంలో ఈ రెండు కార్యమును చేయుటలో మనం ప్రతిరోజు ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో జరుగుతున్న గాయాలు, వేదనలు మనల్ని కోపానికి లాగించి దాని ద్వారా సాతాన్ని మనలో తీసుకొని వచ్చినప్పుడు మనం చేయకూడదంతా చేస్తాము. ఆ బాబులోనికి సాతాను వచ్చిన వెంటనే, ఆ మనిషి లోపలికి వచ్చిన వెంటనే ఆయన తన కుమారుడని కూడా తెలియక కొట్టేశాడు. కనుక మనల్ని దుష్టుడు వాడుకోకుండా మనల్ని మనం గమనించటంలో జాగ్రత్త వహించాలి. రెండవది, మనం గాయాలు పొందుకుంటున్నాము, ఆ గాయాలను గుణపరచుటకు ప్రభుని పిలుస్తూ ఉండాలి. నాకు తెలిసిన ఒక స్త్రీ, భర్త పోలీసుగా ఉన్నాడు, ఆమెకి 2 బిడ్డలు, ప్రభు మీద చాలా నమ్మకం ఉన్న అమ్మాయి. ప్రతి ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తుంది. కానీ ఆయన ఎప్పుడు ఆమెను తిడుతూ ఉంటాడు. పోలీస్ కదా, ఇంకొక అమ్మాయితో తిరుగుతాడు, ఎప్పుడు పో 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 అని కొడుతూ ఉంటాడు. కానీ ఆమె మాత్రం ఎప్పుడు భర్త ఏమి చెప్పినా, యేసయ్యా ఈ భర్తను నువ్వు నాకు ఇచ్చావు, నాలో ఉన్న నా పరిశుద్ధాత్మదేవా నా భర్తను తాకుము, ఒక్కరోజు నీవు ఆయన్ని అభిషేకించబోతున్నావు. ఆయన ఈమెను కొడుతున్నాడు, ఈమె తనలో ఉన్న ఆత్మను బలపరచుకొని ఆమె మాట్లాడ మొదలు పెడుతుంది, నా భర్తను కాపాడుతావు. మరోవైపు సాతాను, నా భర్త తిడుతున్నాడు, ఆ భర్తతో నువ్వు ఆడుకుంటున్నావా, యేసు నామమున నిన్ను బంధిస్తున్నా. కొద్దిసేపులోనే ఆయన మౌనమైపోతాడు మాట. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పోవు నీ ఇంటికి అని వెళ్ళిపోతాడు. ఆయన కోపం చల్లారిపోతుంది. ఒకరోజు అడిగాడు మాట, ఏం నువ్వు మందిరం చేస్తున్నావా, ఏమిటి, నిన్ను కొట్టాలని వస్తున్నా, నేను కొట్టలేకపోతున్నా. ఒకవైపు ఆమె తమ భర్తలోని దుష్టాత్మను వెళ్ళగొడుతుంది, మరోవైపు ఆయన ఇచ్చే గాయాలు తన్ను గాయపరచకుండా ఆ గాయాలను గుణపరచే ప్రభుని తనలోనికి ఆహ్వానిస్తూ ఉంటుంది. జీవిత పయనంలో ఈ 2 కార్యాలు మనం ప్రతి నిమిషం చేసుకుంటూ మన ఆత్మను కాపాడుకోవాలి. ఒకవైపు మనతో ఆడుకుంటున్న దుష్టుని వెళ్ళగొడుతూ ఉండాలి, మరోవైపు మన గాయం, జీవితంలో ఎన్నో గాయాలు, ఎన్నో కొరతలు, అవి అన్నిటినీ స్వస్థపరచగల యేసుని మనలోనికి ఆహ్వానించి ఆయన మనల్ని గుణపరచమని ఆహ్వానిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ కార్యం మనం చేయలేదంటే సాతాను మన లోపల వచ్చి ఆయన ఉండిపోతాడు. ఆయన వెళ్ళగొట్టలేదంటే లోపలికి వచ్చేస్తాడు. ఆయన లోపలికి వచ్చేసి నిన్ను గాయపరుస్తాడు. మనము జీవితంలో రకరకమైన గాయాలు, వేదన అనుభవించున్నాము. ఒక అమ్మాయి చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ పాపతో ఆడుకున్నాడు. ఆ పాపకు వయస్సు అప్పుడు 3, 4 అంతే. ఇప్పుడు పెద్దగా అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ పాపకు ఆ 3, 4 వయసులో జరిగినది ఇంకా గాయముగా ఉంది. కనుక పురుషులను చూడగానే ఒక కోపం, సొంత నాన్నను చూసినా కూడా మాట్లాడదు.
వాళ్ళ అమ్మకు అర్థం కావటం లేదు, అమ్మతో కూడా చెప్పలేదు. వాళ్ళ అమ్మ తీసుకుని వచ్చింది, పాపతో చెప్పినప్పుడు మా అమ్మను పోమని చెప్పండి బయటకనింది. ఏం పాప చెప్పు, నాకు 3 వయసులు ఉన్నప్పుడు ఇలా ఒక వ్యక్తి నాతో పాపం చేయుటకు ప్రయత్నించాడు. నేను మర్చిపోలేకపోతున్నాను ఫాదర్. అది వచ్చినప్పుడల్లా చదువులేను, అది వచ్చినప్పుడల్లా బాగా చదువుతున్న నేను సడన్గా చదువు మొత్తం మర్చిపోతా. అది వచ్చినప్పుడు టెన్షన్ అయిపోతుంది, నాకు చంబట్ట వచ్చేస్తుంది. ఎందుకో మన జీవితంలో కలిగిన ఆ గాయాల ద్వారానే సాతాను మనలో ప్రవేశిస్తాడు. ఎక్కడ పట్టలు అటు ఇటు ఉన్నాయో అక్కడ ఏలుక ఆడుకుంటూ ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ, నేను పొందుతున్న ఈ గాయాలు నాకు మాత్రం ప్రత్యేకం కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో మనుషులుగా ఉండే గాయాలు వచ్చి ఉండవచ్చు. ఇది నా వలన జరగలేదు, ఎవడో చేసినాడు, ఇది ఆయన చేసినది, నేను చేసినది కాదు. మన సమస్యను క్లియర్గా అర్థం చేసుకోవాలి. రెండవది, నేను ఎంత పెద్ద గాయం పొందినను, ఒకవేళ తెలియక నేనే ఆ పాపమునకు కారణమైనను, నా మధ్యలో నా దేవుడు ఉన్నాడు. ఆయన నా గాయాలను గమనిస్తున్నాడు. నా గాయాల నుండి నేను ఎట్లయినా విడుదల పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. నా గాయాలను గుణపరచుటకు ఆయన గాయాలు పొందుకున్నాడని యెషయా గ్రంథం 53:5 చెప్పి ఉన్నాడు. కనుక ఈ సత్యమును తెలియచేసి గుణపరచే పరిశుద్ధాత్మను నాలోనికి ఆహ్వానిస్తూ ఉండాలి. ఒకవైపు నా గాయాలను పట్టుకొని సాతాను నన్ను వాడుకోకుండా ఆయన్ని వెళ్ళగొట్టాలి, మరోవైపు ఆ గాయాలను గుణపరచే పరిశుద్ధాత్మను, ఒక చిన్న ప్రార్థన, మీరు పెద్దగా చెప్పవసరం లేదు. పరిశుద్ధాత్మదేవా, దీన్ని నేను మర్చిపోలేకపోతున్నా. పరిశుద్ధాత్మదేవా, ఈ వేదనను అనుభవిస్తూ ఉన్నాను, నన్ను మన్నించుము. ఈ తప్పు చేశాను, నన్ను మన్నించుము. నాలోనికి రండి. ఈ తలంపులను ఆలోచననిచ్చే దుష్టుడా, నేను యేసు నామమున వెళ్ళగొడుతున్నాను. చిన్న ప్రార్థన చాలు. ఒక పాప ఇట్లా పలికింది. వాళ్ళు ఫ్రెండ్ ఇంటికి మ్యాథ్స్ కోసం పోయింది. ఇద్దరు చదువుతూ ఉన్నారు. చదువుతున్నప్పుడు ఒక గొడవ జరిగింది. అప్పుడు ఏ ఇంటికి పోయి ఫ్రెండ్ ఇంట్లో మ్యాథమెటిక్స్ రాస్తుంది కదా, వాళ్ళ నాన్నకు కోపం వచ్చింది. ఆయన ఇంటి లోపల నుండి పెద్ద కత్తెను తీసుకుని పరుగెత్తి వస్తున్నాడు. ఈ పాపకు భయం అయిపోయింది. అప్పుడు నుండి ఏమి చదివినా ఆ కత్తె గుర్తుకొస్తుంది. జీవిత పయనంలో మనమందరము ఏదో ఒక గాయాలు పొందుతున్నాం. ఇప్పుడు ఆ పాప కాదు, ఆమె పెద్ద లేడీ అయిపోయింది, కానీ నిద్రపోయిన ఆ కత్తే గుర్తుకొస్తుంది. భర్త పక్కన పండుకున్నా కూడా ఆయన చేతుల కత్తే ఉందో ఆయన చేతులను చూస్తుంది. ఒక రకమైన గాయాలుగా మనం పొందుతున్న గాయాలను సాతాను మనలో ప్రవేశింప అనుమతించిన ఆ సాతాను ఏం చేస్తాడు? మనం జీవితంలో పొందిన ఆ గాయాలను మనలోనే కట్టివేస్తాడు. అది ఒక మెమరీగా మన మనస్సులో ఉండిపోతుంది. ఇది సాతాను చేయి కార్యము. ఒక వ్యక్తి తన స్నేహితుడు ఫ్యాన్ నుండి చనిపోయాడు, చూశాడు, అంతే. అది జరిగి 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా నిద్రపోయాడంటే ఆ ఫ్యాన్ చూడగానే భయం, ఇట్లా తిరిగిపోతాడు. పెద్దవాడు, 2 బిడ్డలకు తండ్రి. కారణం ఆయన చూసిన ఆ దృష్టిని
సాతాను ఏం చేశాడు? ఈ మనిషిని మనసులో కట్టివేశాడు. కనుక ఆ తలంపులు, ఆలోచనలు ఈ మనిషిలోనే ఉండిపోయింది. కనుక ప్రభు ఏం చెప్తున్నాడు? ఇటువంటి తలంపులనిచ్చే సాతాన్ని వెళ్ళగొట్టు. రెండవది, నిన్ను గుణపరచుటకు నీతో ఉన్న పరిశుద్ధ ఆత్మను ఆహ్వానించు. మనమందరము గాయాలతో ఉన్నామని ప్రభు ఏం చేశాడు తెలుసా? యోహాను సువిశేషం 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఇట్లు తన శిష్యులతో చెప్పాడు, వింటాము. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు. ఒక్క క్షణం కూడా, ఇది సత్యము, ఒక్క క్షణము కూడా పరిశుద్ధాత్మ నీ దగ్గర లేకుండా లేదు. ఈ సత్యమును ఎప్పుడు మీరు పట్టుకుంటారో మీకు విడుదల అవుతుంది. ఎవడు ఇప్పుడు కూడా అక్కడ ఆ ఫ్యాన్లో చనిపోయినని మీ బాధపడే అవసరం లేదు. ధైర్యంగా ఇప్పవచ్చు. ఎందుకంటే నీ పక్కన ఎవరు ఉన్నాడు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. నీతో ఎల్లప్పుడూ ఉండుటకై నేను ప్రార్థిస్తున్నాను. నీకు పవిత్ర ఆత్మని ఇవ్వాలని యేసు మన కొరకే పవిత్ర ఆత్మనిచ్చి ఉన్నాడు. అది మనం చేసిన కార్యాల వలన కాదు, యేసు ప్రార్థించి ఉన్నాడు. నేను తండ్రిని ప్రార్థించి నీకు ఆత్మను ఇచ్చి ఉన్నాను, ఆ ఆత్మ నీతోనే ఉంటాడు. ఇది సత్యము. ఈ సత్యమును నీవు విశ్వసించావంటే 2 కార్యములు నువ్వు చేస్తావు. నీ క్రోధముగా నిలబడుతున్న సాతాన్ని వెళ్ళగొడతావు. రెండవది, ఎప్పుడో జరిగిన కార్యములను నీ మనస్సులో నిలబెట్టి కట్టివేసిన ఆ సాతాన్ తలంపుల నుండి, దానికి పేరు బంధనాలు అంటారు. సాతాను ఇటువంటి సమస్యల ద్వారా, సంఘటనల ద్వారా జరిగిన కార్యాలన్నిటినీ ఆయన మనస్సులో కట్టివేసి ఉన్నాడు. అవి అన్నిటినీ పరిశుద్ధాత్మ విప్పి మనకు విడుదలైస్తాడు. ఆయన ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ, ఈ తలంపులు నాకు వస్తున్నాయి, ఈ ఫ్యాన్ని చూడగానే భయము, కానీ ఈ ఫ్యాన్ నీవు మనిషికి ఇచ్చినది, నువ్వు నాతో ఉన్నావయ్యా, ఈ వేద నుండి నాకు విడుదల ఇవ్వము. అంతే, ఒక్క క్షణంలోనే అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మరు, మనస్సు అనేది 3 విధాలుగా పనిచేస్తుంది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు స్కూల్లో వెళుతున్నప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఏయ్ పక్కన నా చేయి పట్టుకో, నా చేయిని పట్టుకుని తీసుకొని పోయేవారు. ఎందుకు తెలుసా? వీధిలో వెళ్ళానంటే వీధిలో ఏదైనా కోళ్ళు దొరికినా వదలను, అలా కొడతా. ఎవరికి కోళ్ళు సొందమే వాళ్ళు ఊరుకొని ఉంటారా? బాబు నీకేమైంది? తిట్టేవారు, మా అమ్మను తిట్టేవారు. మా అమ్మ కొట్టేది, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. కొన్ని కార్యాలు మనకు తెలుసు, కొన్ని కార్యాలు మనకు తెలియదు. ఎందుకు అలా మనం చేస్తున్నామని. నేను గురువు అయిన తర్వాత ఒకరోజు ఒక అమ్మ ప్రార్థనకి వచ్చింది. వచ్చి నన్ను పిలిచింది, ఫాదర్ గారు ఇక్కడ రండి, దేవుడు మీకోసం ప్రేయర్ చేయమన్నారు. చేయండమ్మా అన్నాను. కళ్ళు తెరుచుకుంటూ చూస్తున్నా. అప్పుడు నాకు కూడా ఇది పరిశుద్ధాత్మ అభిషేకం అంత ఎక్కువ తెలియదు. అప్పుడు ఆమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చిన్న ప్రార్థన చెప్పింది, ప్రభువా ఈ కుమారుని దీవించుము. అంతే, ఆగింది. అడిగింది, ఫాదర్ గారు మీకు కోళ్ళంటే కోపమా? నీకెలా తెలుసమ్మా? ప్రభు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఫాదర్, మీ అమ్మ నిన్ను కడుపులో మోసుకున్నప్పుడు ఒకరోజు నీళ్ళు మోసుకొని వచ్చింది. తలలో ఒకటి, సైడ్లో ఒకటి, మధ్యలో ఒకటి. అలా మోసుకొని వస్తున్నప్పుడు మీ ఇంటి ముందు మునగ చెట్టు ఉందా కాదా? అవును తెలుసు. అక్కడ 2 కోళ్ళు కొడవ చేసుకుంటున్నప్పుడు
మీ అమ్మ లోపల నీళ్ళు మోసుకొని వస్తుంది, దానిలో ఒకటి పడిపోయింది. అప్పుడు అమ్మ భయపడింది, ఆ పాత్ర కింద పడిపోయింది. లోపల ఉన్న నాకు కోపం వచ్చేసింది ఆ కోళ్ళ మీద. అమ్మకు కూడా తెలియదు లోపల ఉన్న నాకు కోపం వచ్చిందని, కానీ దేవునికి తెలుసు. కనుక ఆ కోళ్ళను చూడండి, దేవుని సృష్టింపు ఆ కడుపులో ఉన్న నేను ఎలా అది అర్థమైందో నాకే తెలియదు. ఆ కోళ్ళ మీద కోపంగా ఉన్నానన్నమాట. కనుక ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? ఒక చిన్న ప్రార్థన చెప్పింది, యేసయ్యా ఈ ఫాదర్ గారు లోపలికి రండి, ఈ ఫాదర్ గారిని మనస్సులో ఈ బంధనాలతో కట్టి ఉన్నాడు, ఎప్పుడో జరిగిన తలంపులతో కట్టి ఈ రోజు వరకు సాతాను గాయపరుస్తున్నాడు. యేసయ్యా నీ రక్తము చేత ఈ సాతాన్ని ఈ ఫాదర్ నుండి వెళ్ళగొడుతున్నా. రెండవది, ఈ ఫాదర్ గారిని మనస్సులో ఉన్న గాయాలను యేసయ్యా నీకు పొందిన దెబ్బల ద్వారా స్వస్థపరచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంతే, చిన్న ప్రేయర్ చేసింది. నేను చూస్తూ ఉన్నా, నాకేమీ జరగలేదు. ఈమె చెప్పినది జరుగుతుందా నాకు? కానీ ఒకటి మాత్రం తెలుసు, ఆ రోజు మొదలుకొని కోళ్ళ మీద ఉన్న కోపం పోయింది. ఇప్పుడు కోళ్ళతో నేను ఆడుకోవచ్చు. మనమందరం రకరక విధముగా ప్రవర్తిస్తున్నాం. కారణం, మన హృదయములో సాతాను ఈ వేదనల ద్వారా జరిగిన సంఘటనల్ని జ్ఞప్తికి తెచ్చుకొని వచ్చి ఒకవైపు గాయపరుస్తాడు, మరోవైపు బంధిస్తాడు. మన గాయాలన్నిటికీ వెనుక దుష్టుని ప్రభావం ఉన్నది, దుష్టుని హస్తం ఉన్నది. దీన్ని మీరు తెలుసుకోవాలి. కనుక కొన్నిసార్లు పరులు ఏం చేశారు, ఆ పుండు, ఆ నొప్పి ఇంకా అట్లనే ఉండిపోతుంది, పచ్చగా ఉండను. కనుక ఆ మనిషిని చూడగానే కోపం వస్తుంది. అంటే ఆ కోపం లోపల ఉన్నది, ఇంకా పుండు ఆరలేదు. కొన్నిసార్లు జీవితంలో దేనికైనా ఇరిటేట్ అవుతున్నా, చిన్న చిన్న విషయం కంతా ఇరిటేషన్ అంటే ఏమంటారు తెలుగులో? చిరాకు. చిన్న చిన్న విషయం కంతా కారణం లోపల గాయాలతో ఉన్నామని అర్థము. ఇంకా కొందరికి చిన్న విషయమైనా కూడా భరించలేము, ఉరకనే పెద్ద పెద్దగా అరుస్తాము. కారణం లోపల ఇంకా ఏదో కొన్ని గాయాలు ఉన్నాయి. కొందరికి చిన్న చిన్న విషయం కంతా చాలా సెన్సిటివ్ అయిపోతారు, లోపల ఇంకా గాయాలు ఉన్నాయని అర్థము. కొందరిని మన్నించలేకపోతున్నాము, లోపల ఇంకా గాయాలు ఉన్నాయి. అప్పుడు సాతాను ఏం చేస్తాడు? లోపలికి వచ్చేస్తాడు. నాకు తెలిసిన ఒక అబ్బాయి కష్టపడి, ఆయన చాలా కష్టపడి అమెరికా వెళ్ళుటకు ప్రయత్నించాడు. ఓఎక్స్ ఆఫీస్ అని హైదరాబాద్లో ఉంది, చాలా ఫేమస్. వాళ్ళు పంపించారంటే చాలా కాస్ట్లీ, కానీ తప్పకుండా పంపిస్తారు. వాళ్ళ దగ్గరికి ఈయన పోయాడు, మణి అంతా కట్టారు. 14 మందిని పంపించారు, 13 మందికి దొరికింది, ఈయనకు దొరకలేదు. 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. వచ్చి ఏడ్చాడు. నేను చెప్పాను, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన ఆయన కోపం, ప్రభు మీదనే కోపం. అప్పుడు సాతాను ఇంకా లోపల పోతాడు. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మదేవా, 13 మందికి దొరికిందయ్యా, ఈయనకి ఎందుకు దొరకలేదు? అయ్యా నువ్వే తండ్రివి, మాకు తెలియచేయమనగా ప్రార్థిస్తూ ఉన్నాను. నా ముందు ఈ కుమారుని తండ్రిని పరిశుద్ధాత్మ నిలబడుతున్నాడు.
చాలా క్లియర్గా చూస్తున్నాను. ఆ బాబుతో అన్నాను, మీ నాన్న మీద ఇంకా కోపంగా ఉన్నావు కదా, మా నాన్న పేరు చెప్పవద్దండి, ఆయన నా భవిష్యత్తును పాడు చేశాడు, ఆయన జంతువు అతిదన్నాడు. నేను చెప్పాను, నువ్వు ఏదైనా చేసుకో, చెప్పుకో, ఒక్కటి మాత్రం సత్యం నేను చెప్తాను, మీ నాన్న నువ్వు మన్నించలేదంటే నీకు అమెరికా దొరకదు, వీసా దొరకదు. ఎందుకంటే ఎప్పుడు నీవు పరులను మన్నించకుండా ఉన్నావో ఆ మన్నింపలేని ధనములో సాతాను లోపల ప్రవేశిస్తాడు. సాతాను నీ లోపల ప్రవేశిస్తున్నప్పుడు జీవితంలో ఏ ఆశీర్వాదం జరగకుండా ఆటంకపరుస్తాడు. మన్నించటం మన జీవితంలో ఎవరెవరో మనల్ని గాయపరిచి ఉండవచ్చు. అందుకే యేసు సిలువలో మన కొరకై మరణించి, తండ్రి వీరిని మన్నించుము, మంచితనం అంటే ఏమిటి వీరికి తెలియదు అని ప్రార్థించాడు. చాలామంది తమ గాయపరిచిన వారి మన్నింపరు కాబట్టి సాతాను లోపల ఉండిపోతాడు, వారిని బంధిస్తాడు. ఇంకా కొందరు జీవితంలో వారికి ఎప్పుడూ అయినా తన్ను ఎవరు ప్రేమించటలేదు, నాకెవరు లేరు, నా జీవితం వ్యర్థము, ఈ తలంపుల ద్వారానే సాతాను లోపల ప్రవేశిస్తాడు, వారిని బంధిస్తాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు నాకు అమూల్యమైన వాడు, దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు, నీ పేరును నా అరచేతిలో రాసి ఉన్నాను కనుక వాక్యమును నమ్మి సత్యముతోనే నేను దేవుని బిడ్డ, నేను ఈ భూమిలో ఉన్నంత వరకు నా దేవుడు నాతో ఉన్నారని నన్ను నేను దైవ ప్రేమతో నింపుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి ఏం చేశాడు? ఆయన భార్యకు ఆయనకు పడదు. భార్య చూసింది, ఈయన పిచ్చివాడులాగా ఉన్నాడని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆమెకి 4 పిల్లలు, ఆ 4 పిల్లలను కూడా తీసుకొని వెళ్ళిపోయింది. కోర్టుకు పెట్టేసింది. ఈ మనిషికి పెద్ద ఆఫీసులో పనిచేసేవాడు, 40,000 జీతం. కోర్టు చెప్పేశారు, ప్రతి నెల 25,000 ఆమెకు నువ్వు పంపించాలి, ఆమెకు పిల్లలకు. ఇంకా పిచ్చివాడైపోయాడు. ఏం తలంచాడు? నా భార్య ఎలా చేసిందే, నా భార్య ఎలా చేసిందే అని తలంపులతో ఉన్నప్పుడు ఒకరోజు తన ఇంటిలో ఉన్న తన చెల్లెతో పైకి కిందికి చూసి ఉన్నాడు. ఆమెకు భయం అయిపోయింది. భార్యను చూసినట్లు తన సొంత చెల్లెను. ఆమె చెప్పింది, నా దగ్గరికి రావద్దు ఇంకా. సాతాను నిన్ను గాయపరుస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండలేదంటే నువ్వు ఏం చేస్తావని నీకే తెలియదు. సాతాను బంధనాలు చాలా భయంకరమైనవి. అందుకే మొదటిగా ఏదో జరిగిపోయింది, నిన్ను నీవు మన్నించాలి, నిన్ను గాయపరిచిన వారిని మన్నించాలి. లేదంటే 100 కారణాలు ఉండవచ్చు. లేదు, ఆమె ఇలా చేసింది, ఆయన ఇలా చేశాడు, నేను ఇలా మన్నించాను. కరెక్టే. కానీ నువ్వు మన్నించలేదంటే సాతాను నిన్ను వాడుకునే పాత్రగా మారిపోతావు. నిర్ణయం చేసుకో, నీ ఇష్టం. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 7-8 వచనం పలుకుతుంది, అయ్యా, ఒక మంచి వ్యక్తి కోసం ఇంకొక మంచి వ్యక్తి మరణించవచ్చు, కానీ మనమందరము పాపులుగా ఉన్నప్పుడే ఈయన నమ్మి ఈ భూమికి పంపించాను, ఈయన మళ్ళీ పాపంలో పడిపోతున్నాడే అని చెప్పలేదు. మనం పాపులుగా ఉన్నప్పుడే మనల్ని మన్నించి తన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు. దేవుని మన్నింపును, దేవుని దయను మనం ఎంతగా ధ్యానిస్తున్నామో, ఆయన ఎలా మనల్ని మన్నిస్తున్నాడని మనం ధ్యానిస్తున్నామో అంతగా మనం పరులను మన్నిస్తున్నప్పుడు సాతాను మన లోపల రాకుండా, మనల్ని గాయపరచకుండా
మనం సాతాన్ని వెళ్ళగొట్టవచ్చు, మన గాయాలను పరిశుద్ధాత్మను ఆహ్వానించి స్వస్థత పరచుకోవచ్చు. The Holy Spirit, Jesus says, is given to those who obey my word, who live my word, who live the life I give it to you. And then I and the Spirit will come and abide in you. కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు దేవుని నిండైన దీవెనలు పొందండి.